హలో బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు నా వైఫ్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేపి ఒక్క తను తన్నింది. దున్నబోతులు ఎంతసేపు పడుకుంటావు, వెళ్ళి కూరగాయలు తీసుకొని రావచ్చు కదా అని చాలా పద్ధతిగా చెప్పిందండి. అంత పద్ధతిగా చెప్పినప్పుడు నేను వినకుండా ఉంటానా? చచ్చినట్టు చేతులు కట్టుకొని, ఓకే మేడం, మీ ఆర్డర్ ఏంటో చెప్పండి మేడం, ఏమేమి కూరగాయలు తీసుకురమ్మంటారని ఒక లిస్ట్ అంతా తీసుకొని వచ్చేసి కూరగాయల షాప్ దగ్గరికి అయితే వచ్చేసానమాట. ఆడికి వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేసి, అయ్యా కొన్ని మర్చిపోయానయ్యా, మళ్ళీ రాసుకోమ్మా అని పద్ధతిగా చెప్పింది. అంటే 2-3 బూతులు కూడా యాడ్ చేసింది అనుకోండి. సో ఓకే, అంతా లిస్ట్ తీసుకొని కూరగాయలు తీసుకొని ఇంటికి బయలుదేరుతూ ఉంటే నా బైక్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. గత కొద్ది రోజులు ఫేస్ చేస్తూ ఉన్నాను. అదేంటంటే బైక్ చైన్ కొంచెం లూజ్ అయిందనమాట. దాన్ని దగ్గరలోని వర్క్షాప్ దగ్గరికి వెళ్ళి దాన్ని కంప్లీట్ చేయించుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ పక్కన నాకు శ్మశానాలు కనిపించాయి. ఈ ఊరికి వచ్చిన ప్రతిసారి నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, పొలిమేర దాటి ఎప్పుడైతే బయటికి వెళ్తామో, మరీ ముఖ్యంగా నైట్ పూట వెళ్తాము, వచ్చే టైంలో మాత్రం ఏదో ఒక ఇబ్బంది ఎదురవుద్ది. ఇంటికి రాగానే కొంచెం అన్ఈజీగా ఉండటం, నీరసంగా ఉండటం, బాడీ పెయిన్స్ రావడం, జాయింట్లు పెయిన్ రావడం, ఇలా చాలాసార్లు ఈ ఊళ్ళో నేను ఫేస్ చేశాను. ఇదివరకు ఏం లేదు, ఇది పొలిమేర అనమాట. వెళ్ళేదారిలో కొబ్బరికాయలు మాత్రం బేబచ్చం కొట్టేస్తూ ఉంటారు, కొబ్బరి చెప్పులు ఎక్కడ పట్టినా కానీ. సో దీని పక్కన పెట్టేసి ఇచ్చిన కూరగాయలు లిస్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నా. బరువు బాధ్యతలు మొత్తం నా వైఫ్ కప్పు చెప్పాను, కష్టపడి మోసుకొస్తాం. పైకి వస్తాయి. ఓ ఆల్రెడీ మెట్లెక్కి కదా పైకి వచ్చావు. ఇప్పుడు ఏమంటే చేయబోతున్నాము? కొరియండర్ రైస్. ఓకే, అంటే ఈరోజు నాకు మూడిందనమాట. ఇంటికి రాగానే నాకు నచ్చిన వంట చేసి పెట్టామని చెప్పేసి అడిగితే, నీకు చేతనైతే నన్ను పైకి ఎత్తుకో, అప్పుడు నువ్వు చెప్పినట్టు వెంటానుంది, ఈజీగా పైకి ఎత్తేసుకున్నాం భయ్యా. సో నచ్చిన వంట చేసి పెడతాను చెప్పేసి అంటుంది. పొద్దునెందుకు అది తీసా? నేను చేసిన వంట తినకపోతే దీంతో కొడతా. ఎక్కడ కొడతా? తల మీద కొడతా. ఏం చేస్తాం, చేసుకున్న పాపానికి ఏ చెత్త చేసి తినాల్సి వస్తుంది, తప్పట్లేదు. వంటలు బాగానే ఉంటాయి కదా, ఉప్పు కారాలు ఉండవు, అంతే కదా. తింటాము. ఇంట్లో బ్లూ డ్రమ్ములు లాంటివి ఏం లేదు అంటే, ఈ మధ్య బ్లూ డ్రమ్ముని ఎక్కువ వాడతారు. నా కోసం వాడమాకు అంటే, అప్పటిదాకా నేను తెచ్చుకోనుకో, జాగ్రత్తగా ఉంటాం బెటర్ భయ్య. చేసిన గడ్డి తినేసి పక్క వెళ్ళిపోతే ఏ గోళం ఉండదు. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను అనమాట. ఇక్కడ ప్లేస్ లేనట్టు వచ్చి నా మీద కూర్చుంది. ఎక్కడ కాయ లేదమ్మా, ఇక్కడే కనపడుతుంది, కూర్చో. బొజ్జ పడతా. లాలీజో లాలీజో ఊరుకో హిప్పో. సారీ, ఆల్రెడీ ఇంకో హిప్పో లోపల ఉంది కదా. ఊరుకో పాపాయి. ఆకలేస్తున్నాం. 2 రైస్ ఎప్పుడు చేస్తాం? నువ్వు దీన్ని తీ, మాకు అది నా ఆస్తి పాస్తులు. నో ఇదిగో ఈ సెటస్కోప్ తీసుకో. హార్ట్ బీట్ ఎలా చూస్తారు? అంటే ఓకే, అది పెట్టి నీదేమో ఈరోజు కొరియన్ రైస్ చేస్తా, తిను అంటుంది. నాదేమో తినమాకరా చేస్తారని చెప్పేసి చెప్తుందండి. మనం చంపే మాకు ప్లీజ్. నువ్వు కూడా తినమ్ము. దా తిన్నా ఇద్దరం. ఇప్పుడు ఇంకొంచెమే, చాలు. నువ్వే వేసావు దోశలు. నీకు ఎంత టాలెంట్ ఎక్కడదమ్మా? నా దగ్గర నేను నేర్చుకున్నా. దేవుడి పైన భారం వేశాను, తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అని యాడ్ ఉన్నారా ముఖేష్ గడిది. ఈరోజు నేనేమో అమ్ముకోవాలి. ఐ థింక్ మేబీ కిడ్నీని ఏమైనా అమ్ముకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. సర్లే, ఏదో ఒకటి తప్పదు, ఇంకా మింగేయాలి. ఇంకా పర్వాలేదు, బాగానే చేసింది. కాసేపట్లో కొరియండర్ రైస్ ప్రిపేర్ చేయబోతుంది. అది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. దయచేసి నా రిక్వెస్ట్, దాన్ని మీ ఇంట్లో మాత్రం ట్రై చేయమాకంటారా. నేను ఇక్కడ సంకర ఆగిపోతాను. మీరన్నా బాగుండాలన్న ఆలోచన. థ్యాంక్ యూ.